మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా రాయదుర్గం రైతు రక్షణ వేదిక ఏర్పడినప్పటి నుండి మనసా వాచా కర్మన రాయదుర్గంలో రైతులకు అత్యవసరమైన జీవనాడి అయిన సాగునీటి సాధన కొరకు నిరంతరం రాజకీయ పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా రాయదుర్గం రైతు శ్రేయస్సు కొరకే రాజీలేని పోరాటం చేస్తున్న రాయదుర్గం రైతు రక్షణ వేదిక వ్యవస్థాపకులైన నాపై రెండు ప్రధాన పార్టీలు ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ ను పాటించడం లేదని రాయదుర్గం ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక పార్టీ వారు నేను మరో పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నానని, మరో పార్టీ వారు నేను ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నానని ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ముందు లేనిపోని ఆరోపణలు చేస్తున్నట్లు తెలియవచ్చింది. ఈ ఆరోపణలు నేను ముక్త కంఠంతో ఖండిస్తున్నాను. చట్టాలను గౌరవించే రాయదుర్గం వాసిగా, భారతీయ పౌరుడిగా, న్యాయవాదిగా నేను రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులను విన్నవించుకునేది ఏమనగా, ఒకవేళ మీకు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాయదుర్గం శాసనసభ్యులుగా అవకాశం వస్తే మీరు అన్నదాతలకు ఏం చేయగలరో వివరించాలని విన్నవించుకుంటున్నాను. అంతేకాని నిష్పక్షపాతంగా, రాజకీయాలకు అతీతంగా అన్నదాత సమస్యలను అధికారుల దృష్టికి, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లడంలో విజయవంతంగా ముందుకెళ్తున్న రాయదుర్గం రైతు రక్షణ వేదిక గురించి అవాకులు చెవాకులు మాట్లాడరాదని, సాధ్యమైతే మీకున్న తెలివితేటలు, పలుకుబడితో రాయదుర్గం నియోజకవర్గంలో వర్షాధారంపై ఆధారపడిన 2 లక్షల ఎకరాలకు పైగా ఉన్న భూములకు సాగునీరు ఎలా అందించాలా అని, అలాగే అన్నదాతల ఇతర సమస్యల పట్ల దృష్టి సారించాలని, రైతన్నల సమస్యల పరిష్కారం కోసం పరితపించాలని కోరుతున్నాను. చేతులెత్తి దండం పెట్టి వేడుకుంటున్నాను. అందరికీ నమస్కారం. రాయదుర్గం రైతు రక్షణ వేదిక ఏర్పడినప్పటి నుంచి మనస వాచ కర్మణ రాయదుర్గంలో రైతులకు అత్యవసరమైన జీవనాడి అయిన సాగునీటి సాధన కోసం నిరంతరం రాజకీయ పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా రాయదుర్గం రైతు శ్రేయస్సు కొరకే రాయదుర్గం రైతు రక్షణ వేదిక ఎల్లవేళలా కృషి చేసింది. ఈ సాగునీటి సాధన కొరకు నేను చేస్తున్న పోరాటానికి ఎంతో మంది రైతుల ద్వారా నాకు ఎంతో మద్దతు కూడా పొందడం జరిగింది. కాబట్టి ఇందుకు కన్ను కుట్టిందో ఏమో ప్రధాన పార్టీలైన 2 ప్రధాన పార్టీలు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ నేను పాటించడం లేదని, నేను రైతులను తప్పుదో పట్టిస్తున్నానని చెప్పి రాయదుర్గం ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర ఫిర్యాదు చేసినారని చెప్పి నాకు సమాచారం వచ్చింది. ఇది చాలా దురదృష్టకరం. నేను ఈ రాయదుర్గంలో 2 లక్షల పైగా ఉన్న బీడు భూములు, 2 లక్షలకు పైగా ఎకరాలు ఎలాగైతే వర్షాధారం మీద ఆధారపడి ఉన్నాయో దానికి కంటిన్యూగా సాగునీరు అందేటట్లు చేయాలనే ఒక తలంపుతో రాయదుర్గం రైతు రక్షణ వేదికను ఏర్పాటు చేసి పల్లె పల్లెకు తిరిగి రైతుల్ని కలిసి రైతుల్ని చైతన్యవంతుల్ని చేస్తున్నాను. నేను అది సహించలేని 2 ప్రధాన పార్టీలు నాపై లేనిపోని ఆరోపణలు చేయడం ఎంత మాత్రం సమంజసం కాదు. మీకు చేతనైతే బై ఎనీ ఛాన్స్ మీలో ఎవరైనా ఒకరు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే మీరు రాయదుర్గం రైతు శ్రేయస్సు కోరి ఏం చేయగలరు అనేది ప్రతి రాయదుర్గం రైతుకి మీరు చెప్పుకోండి, కానీ ఓట్లు అడగండి. కానీ ఏమాత్రం పక్షపాతం లేకుండా నిస్వార్థంగా, నేను రైతుల పక్షపాతిని, నిస్వార్థంగా రాజకీయాల పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఒకే ఒక్క సాగునీటి సాధన కోసమే, ఆ తపనతోనే నేను రైతుల దగ్గరికి వెళ్తున్నానని మీకు కూడా తెలుసు. నన్ను తప్పుదో పట్టించాలనుకుంటే ఇది ఖచ్చితంగా ముమ్మాటికి సాధ్యం కాదు. నేను ఒకే ఒక టార్గెట్తో నేను ముందుకెళ్తున్నాను. ఆ టార్గెట్ నేను ఖచ్చితంగా రీచ్ అవుతాను. అందుకు ప్రజాప్రతినిధులు కూడా, అలాగే సాగునీటి పారుదల శాఖ అధికారులు కూడా, అలాగే ఈ సాగునీరు సాధన కోసం కావలసిన ప్రతి ఒక్క అధికారి ఖచ్చితంగా రాయదుర్గం రైతు రక్షణ వేదికకు తమ సహాయ సహకారాలు అందించాల్సిన
సమయం ఆసన్నమైందని తెలుసుకోవాలి. మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే మీరు ఏం చేయగలరు అనేది రైతులకు చెప్పండి. ఏ రకంగా నీళ్లు తీసుకొస్తారు, బీటీపీ ప్రాజెక్టు గురించి కానీ చెప్పండి. అలాగే మీరు ఏమైతే ప్రపోజల్ పెట్టినారో ఉంతకల్లు రిజర్వాయర్ గురించి చెప్పండి. అలాగే వేరే రకంగా ఏమేమి చేయగలరు అనేది చెప్పండి. కానీ మాపై లేనిపోని ఆరోపణలు చేసి మేము జనాల్లో తిరగకుండా కలే తిరగకుండా చేస్తే మీ ఆటలు సాగుతాయి అనుకుంటే ఖచ్చితంగా అది నెరవేరని పని. మేమైతే నా పోరాటం అయితే ఎప్పటికీ ఆగదు. ఇది నేను రైతుల దృష్టికి నేను ఇది తీసుకెళ్తాను. ప్రతి రైతుని, నియోజకవర్గంలోని ప్రతి రైతుని కలవాలి, ప్రతి రైతుకి ఉత్సాహపరచాలి, ప్రతి రైతుకి మోటివేట్ చేయాలన్న ఉద్దేశంతోనే రాయదుర్గం రైతు రక్షణ వేదికను నేను స్థాపించడం జరిగింది. నా ఈ ఉద్దేశం నెరవేరే వరకు ఈ పోరాటం ఆగదు. సాధ్యమైతే మీరు రాయదుర్గం రైతు రక్షణ వేదికకి మీరు అండగా నిలబడండి. కానీ లేనిపోని ఆరోపణలు చేసి మిమ్మల్ని మీరు కించపరచుకోవద్దని చెప్పి 2 ప్రధాన రాజకీయ పార్టీలకు నేను మనవి చేసుకుంటున్నాను, విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్.